ఈ దినవాక్య ధ్యానాంశం సహాయం చేసే చేతులు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. మనము మేలు చేయటి యందు విసుకక యందుము, మనం అలయక మేలు చేసేతమని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదుము. మదర్ తెరిసా ఇతరులకు సహాయపడడములో, క్రీస్తు ప్రేమను చూపుటలో గొప్ప మాదిరిని కనబరిచెను. ఆమె పేదలకు సేవలు అందించుటకు ఎన్నో గొప్ప కార్యాలు చేపట్టింది, సంపూర్తి చేసింది. ఒకసారి ఆమె దగ్గరికి భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణావస్థలో ఉండిన ఒకరిని తీసుకొచ్చారు. అతను వాంతి చేసుకున్నప్పుడు ఆమె దానిని తన చేతులతో ఎత్తేసి అతని నోటిని కడిగి శుభ్రం చేసింది. రోగి దిగ్భ్రాంతి చెందాడు. అమ్మా తల్లి, ఈ పని నీవెలా చేయగలిగావు? ఇంతటి దుర్వాసనకు నీవెలా తట్టుకోగలిగావమ్మా అని ప్రశ్నించాడు రోగి. అందుకామె, నీకు కలుగుతూ ఉన్న బాధతో పోలిస్తే ఇదేమంతా గొప్ప పనేం కాదు అని జవాబిచ్చింది. బాధల్లో సతమతమవుతున్న ఇతరులకు మన వంతు సహాయాన్ని అందించడానికి, మనకు సౌకర్యవంతంగా ఉన్న విషయాలకు దూరమైనప్పుడే సేవా మనస్తత్వం మొదలవుతుంది. క్రైస్తవులంగా సహాయమేమీ లేని వారికి సహాయాన్ని అందించడంలో ముందుండాల్సింది మనమే. యేసయ్య నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి అని మనకు నేర్పించలేదా? దేవుని ఎడల మనం కనబరిచే ప్రేమ మాటల్లో కంటే చేతల్లో కనిపించాలి. అది లోకానికి వెలుగునివ్వాలి, లోకాన్ని వెలిగించాలి. వీధి దీపాలు మౌనంగా వెలుగుతూ మనకు దారి కనపడాలని నిశ్శబ్దంగా వెలుగునిస్తాయే కానీ, మేమే కదా మీకు వెలుగునిచ్చేది అని ప్రగల్భాలు పలకవు. మనం లోకానికి వెలుగై ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. ఈనాడు నిస్సహాయ స్థితిలో ఉన్న ఒకరిని కనుగొని సహాయం చేయి. ప్రోత్సాహాన్నిచ్చే ఒక మాట చెప్పు. భుజాన్ని తట్టి ఆదరణ చూపించు. ప్రార్థించాల్సి ఉంటే తప్పక మోకరించి ప్రార్థించు. వెలుగై ఉన్న దేవుణ్ణి వెలుగు నీ ద్వారా వెలగనిమ్ము. ఒకవేళ ఇతరులకు సేవ చేయటం నీకు కష్టం అనిపిస్తే, యేసు ప్రభువు మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు వచ్చెను అని పలికిన సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. మత్తయి సువార్త 20:28. మన ప్రభువును రక్షకుడనైన దేవుడే ఎంత అనుకువతోనూ వినయంగానూ ఇతరులకు సేవ చేశాడో మనం ఎంత ఎక్కువగా చేయాలి. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.